హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి బ్రౌన్ రైస్ దోసపిండితోటి ఊతప్పము, ఎర్రకారం దోశ, అలాగే పల్లీలు, పచ్చి కొబ్బరి కలిపి చట్నీ చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. ఊతప్పంలోకి కానీ ఎర్రకారం దోశలకు కానీ చట్నీ అనేది అదిరిపోతుందన్నమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను 7-8 గంటలు బ్రౌన్ రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే మినప్పప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. గ్రైండర్ మనం రుబ్బుకుండే ముందు ఒక 10 నిమిషాల ముందు 2-3 సార్లు అటుకులు కూడా కడిగేసి ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. అంతలోకి నానతాయి అన్నమాట. ఇప్పుడు గ్రైండర్ అనేది ఆన్ చేసేసాను. ఇప్పుడు గాలిచ్చి నేను ఫస్ట్ బ్రౌన్ రైస్ అనేది వేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా బ్రౌన్ రైస్ వేసేసిన తర్వాత అలాగే మినప్పప్పు కూడా గాలిచ్చి వేసుకుంటాను. ఈ విధంగా గాలియడం వల్ల మనకు రాళ్ళు ఉన్నాయి కానీ అడుగున అనేది వెళ్ళిపోతాయి. అందుకోసం అని చెప్పేసి నేను బియ్యం రైస్ కానీ మినప్పప్పు కానీ ఈ విధంగా గాలిచ్చి వేసుకుంటాను. అలాగే నానబెట్టిన అటుకులు కూడా వేసేస్తున్నా చూడండి. ఈ విధంగా అటుకులు కూడా మధ్యలో వేసేస్తే గన బియ్యం వేసిన కొంచెం మినప్పప్పు వేసిన తర్వాత అటుకులు కూడా వేసేస్తే కనుక మెత్తగా మెరిగిపోతుంది అన్నమాట. అలాగే దోసపిండి అనేది ఇప్పుడు రుబ్బేసిందనమాట. ఈ విధంగా మెత్తగా అనేది రుబ్బేసుకోవాలి. చూడండి, బాగా మనకు మైనం లెక్క మెత్తగా అనేది ఇప్పుడు దోసపిండి అనేది రెడీ అయిపోయింది. అటుకులు వేయడం వల్ల మనకు రుబ్బిన వెంటనే మనం ఊతప్పం అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఊతప్పానికి రుబ్బిన వెంటనే నైట్ అనేది ఒక 5-6 గంటలు అనేది తీసేసుకున్నాను బ్రౌన్ రైస్ పిండిని. అలాగే కొంచెం వంట సోడా, 1 స్పూను మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కొన్ని వాటరు వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఊతప్పానికి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా 2 కట్ చేసుకోవాలి. నేను పుదీనా లేదు కాబట్టి కొత్తిమీర కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళేసి ప్యాన్ పెట్టేసి ఇది ఊతప్పానికి అనేది మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో 1 గంట కానీ 1.5 గంట కానీ వేసేసుకొని, అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా 3 వేసేసిన తర్వాత ఆయిల్ అనేది లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు వేసేటప్పుడు సిమ్లేకల్లే పెట్టుకోండి. వేసిన తర్వాత హైలోకి తిప్పుకోండి. ఇప్పుడు నేను హైలోకి తిప్పేసి ఆయిల్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత మనం ఒక ప్లేట్ అనేది వేసుకుంటే కనుక దాని ఆవిరి మీద అనేది మంచిగా ఉడుకుతుంది. మనకు మంచిగా పచ్చిగా లేకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్లేట్ అనేది తీసేసే చూడండి. మనం ప్లేట్ వేయడం వల్ల పచ్చిపిండి అనేది బాగా మంచిగా ఉడికేసి ఈ విధంగా ఊతప్పం అనేది ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడ్ అనేది తిప్పేస్తున్నాను. ఈ విధంగా తిప్పేసి 2 వైపులా కాల్చుకున్న తర్వాత మనం పక్కకి ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఊతప్పం అనేది బ్రౌన్ రైస్ దోసపిండితోటి. మనం అప్పుడప్పుడే రుబ్బిన వెంటనే ఈ విధంగా మనం ఇంట్లో వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ప్లేట్లోకి అనేది తీసేసాను. అలాగే రెండవది కూడా వేసేది చూపిస్తున్నా చూడండి. రెండవది కూడా వేసేసాను. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఈ విధంగా వేసేసి ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడ్ అనేది తిప్పేస్తున్నా చూడండి. మనం ఊతప్పం అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మనం ప్లేట్ వేయడం వల్ల మంచిగా పిండి అనేది ఉడుకుతుంది. మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. అలాగే పల్లీల చట్నీ, గోంగూర పప్పు నైట్ అనేది ఈ విధంగా ఊతప్పం వేసుకొని తిన్నామన్నమాట. ఈ విధంగా అలాగే ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. ఆరోగ్యానికి ఆరోగ్యము, మనకు చాలా మంచిగా ఉంటుందన్నమాట.
అలాగే సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఇప్పుడు పొద్దున్నే దోసపిండి అనేది బాగా పొంగి ఉంది చూడండి. రాత్రి అనేది ఊతప్పం వేసాను. పొద్దున్నే వచ్చేసి ఈ విధంగా ఒక స్టీల్ గిన్నెలోకి ఈ విధంగా తోడేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఓ ప్లేట్ వేసి అలాగే చూడండి పిండి అనేది మంచిగా పొంగి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం వంట సోడా అనేది వేసేసుకుంటున్నాను. అలాగే మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మనకు ఇంకా వాటర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నాకు వాటర్ వేయకుండానే ఈ విధంగా సరిపోయిందనమాట. చూడండి దోసపిండి అనేది ఈ విధంగా అంత లూజుగా కాకుండా అంత టైట్గా కాకుండా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. అలాగే వేయించి పెట్టిన పల్లీలు, నానబెట్టుకున్న చింతపండు, ఇప్పుడు పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి కూడా ఈ విధంగా సన్నగా తరిగేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ విధంగా దోరగా అనేది ఎగనియాలి. నేను కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 2-3 బజ్జీ మిరపకాయలు కూడా వేసి ఈ విధంగా పచ్చి కొబ్బరి 2 కలిపి వేయించాను అనమాట. అలాగే అవి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఎర్రకారం అనేది రెడీ చేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసాను. కొంచెం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేసి ఈ విధంగా ఎర్రకారం అనేది రెడీ చేసుకున్నాను అనమాట. దోశలేకి కానీ చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మిరపకాయలు, వేయించి పెట్టిన కొబ్బరి అనేది ఫస్ట్ వేసేస్తున్నాను. ఈ విధంగా కొబ్బరి మిరపకాయలు ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత అలాగే వేయించి పెట్టిన పల్లీలు, కొంచెం టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసి నానబెట్టిన చింతపండు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. చట్నీ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం 2 కలిపి చేశాను అనమాట. ఈ విధంగా టేస్ట్ మంచిగా ఉందంటే మా బాబు మళ్ళీ చేశాను ఈరోజు. ఈ విధంగా ఎర్రకారం, పచ్చి కొబ్బరి, పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళేసి స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ దోశ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. దోసపిండి ఎంత మంచిగా పొంగి వస్తే కన్నా మనకు దోశలు కూడా అంత ఎర్రగా కాలుతాయి, బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. అందులో బ్రౌన్ రైస్ దోశ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా పతలాగా అనేది వేసేసుకున్నాను దోశ అనేది. అలాగే ఆయిల్ అనేది వేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా స్పూన్ తోటి లైట్గా ఆయిల్ అనేది వేసేసి ఫస్ట్ దోశ కానీ ఉత్తప్పం కానీ వేసుకునేటప్పుడు సిమ్లోకెళ్ళే పెట్టుకోవాలి. మళ్ళీ వేసిన తర్వాత హైలోకి తిప్పుకోవాలన్నమాట. అందులో నాన్ స్టిక్ పెనం లేకుండా నేను ఉక్కు పెనం మీద వేస్తున్నా కాబట్టి తప్పకుండా నేను సిమ్లోకెళ్ళే పెట్టుకోవాలన్నమాట. అదే నాన్ స్టిక్ పెనం అయితే కన్నా అది దోశ అనేది లేసేస్తుంది కదా, దానికి మన ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పేసి దాంట్లో వేయకుండా ఈ విధంగా ఉక్కు పెనం అనేది వాడుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ సిమ్లోకెళ్ళి తిప్పేసాను. ఎక్కువ హైలో పెట్టినా కానీ మధ్యలో అనేది కాలుతుందన్నమాట. ఈ విధంగా మనం కాడతో తిప్పుకునేటప్పుడు సిమ్లోకల్లా తిప్పేసేయాలి. ఇప్పుడు వారింటి ఈ విధంగా దోశను అనేది లేపుకుంటూ మనకు కాలం సైడ్ ఉంటే కన్నా దోశ అనేది ఇరిగిపోతుంది. మనం అందుకోసమే ఈ విధంగా స్టీల్ కంటైనర్ తోటి పట్టేసుకొని ఈ విధంగా తిప్పుకొని కాలుస్తే కన్నా మనకు సైడ్లు కూడా మంచిగా కాలుతుంది అన్నమాట. ఫస్ట్ దోశ అనేది ఈ విధంగా మళ్ళీ ఇంకొక సైడ్ అనేది తిప్పేసి ఈ విధంగా ఎర్రకారం అనేది పూసుకొని తీసేసాను. అలాగే రెండో దోశ కూడా చూడండి, రెండో దోశ కూడా ఈ విధంగా వేసేసుకొని ఆయిల్ వేసేసి ఈ విధంగా వేసేసిన తర్వాత మనం స్టీల్ కంటైనర్ తోటి ఈ విధంగా తిప్పుతూ ఉంటే కన్నా మనకు రౌండ్గా అనేది కాలుతుందన్నమాట. ఎగ్ దోశ అనేది వేసాను. ఎగ్ అనేది వేసేసి దోశకి అనేది పూసేసాను. అలాగే ఇప్పుడు ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి అనేది తిప్పేస్తున్నాను అన్నమాట ఎగ్ దోశ అనేది. ఈ విధంగా ఫస్ట్ మనం ఈ విధంగా తిప్పుకుంటే కన్నా మనకు మంచిగా పచ్చిగా ఉన్నా కానీ ఎగ్ అనేది మంచిగా కాలుతుందన్నమాట.
అలాగే ఈ విధంగా రెండో దోశ కూడా వేసేసాను. ఈ విధంగా రెండో దోశ కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే ఎర్రకారం అనేది పూసేస్తున్నాను అన్నమాట. ఒక సైడ్ కలిన తర్వాత మరొక సైడ్ తిప్పేసి ఈ విధంగా ఎర్రకారం అనేది పూసుకొని తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నమాట. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మా ఆయనకు అనేది వేసి ఇచ్చేసాను. అలాగే నేను కూడా వేసుకొచ్చుకొని వీళ్ళు కొబ్బరి చట్నీ అలాగే ఎర్రకారంలోకి కలిపి రెండు తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళున్నా కొత్తగా చూసే వాళ్ళైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టడం వల్ల మరికొందరికి అనేది నా వీడియో అనేది వెళ్తుంది అన్నమాట. అలాగే మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.